అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే, తాతయ్య నిన్ను పిలవమన్నాడు. చీకటి పడుతుంది. పొలం గట్ల మీద పాములు గట్ర తిరుగుతాయి. వస్తావా? లేక ఇక్కడే కూర్చుని ఆ పాములతో సరసాలాడతావా? పాములా? అమ్మో! అవంటే నాకు భయం. వస్తున్నా ఆగు. అమృత నవ్వుకుంటూ ముందుకు నడిచింది. యష్ తన వెనుకే వచ్చాడు. శివ కూలీలకి డబ్బులిచ్చి రావడంతో అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు. యష్ రఘురామయ్య గారితో మాట్లాడుతూ ముందు నడుస్తున్నాడు. కొంచెం వెనుకగా శివ, అమృత చిలిపి తగాదాలతో నవ్వుకుంటూ వస్తున్నారు. యష్ ఒక కంట ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాడు. కొంచెం దూరం వచ్చేసరికి కొంతమంది మధ్య వయస్కులు రావి చెట్టు అరుగు మీద కూర్చొని ముచ్చట్లాడుకుంటూ కనిపించారు. రఘురామయ్య గారిని చూసి చిరునవ్వుతో పలకరించారు. రఘురామయ్య గారు, పొలం నుంచి వస్తున్నారా? అవును భద్రం, స్నానం చేసొస్తాను. అలాగలాగే. ఏంటి శివ, మరదల్ని వదిలి ఉండలేకపోతున్నావా? పొలానికి కూడా వెంట పెట్టుకొని పోతున్నావు? అదేం లేదు మామా, ఇంటి దగ్గర దీనికేమీ తోచక పొలానికొచ్చేస్తుంది అంతే. ఆ మాకు తెలుసులేవోయ్. రఘురామయ్య గారు, మీ ఇంట్లో పెళ్లి విందు అరగించి సానా ఎల్లైంది. త్వరగా వీళ్ళిద్దరికి ముడెట్టేయండి. ఊరంతా పండగ చేసుకోవచ్చు. ఇంకో నెల రోజుల్లో మన అమ్ముకి 18 ఏళ్ళు నిండుతాయి కదా, ఆ తర్వాత ముహూర్తాలు పెట్టించేయడమే. పో తాతయ్య. అమృత సిగ్గుపడుతూ ఇంటివైపు పరిగెత్తింది. అందరూ తనని చూసి నవ్వుకుంటూ ఉండిపోయారు. పెళ్ళి అనగానే మన అమ్ము తల్లికి సిగ్గు ముంచుకొచ్చినట్టుంది. ఆడపిల్లకి ఆ సిగ్గే అందం. నిజమేనండోయ్, నా పెళ్ళానికైతే సిగ్గంటే ఏంటో కూడా తెలియదు. అదేంటి? ఏంటి అంటే ఏం చెప్తాం, మా పెళ్ళి నాటికి దాని వయసు 12 ఏళ్ళు. ఏం తెలిసేది కాదు. నేనే అన్ని దగ్గరుండి నేర్పించుకోవాల్సి వచ్చింది. ఏం నేర్పించావు? వంట వార్పురా. అందరూ నవ్వుకుంటూ అక్కడే కూర్చున్నారు. యష్ కూడా వాళ్ళతో పాటే కూర్చుని వాళ్ళ సంభాషణ వింటున్నాడు. ఇప్పుడంటే 18 ఏళ్ళు నిండే వరకు పెళ్లి చేయకూడదని రూల్ పెట్టారు కానీ అప్పట్లో 10 ఏళ్లకే పెళ్లి చేసి పంపించేవారు. అవునవును, అప్పట్లోనే ఆడపిల్లల తల్లిదండ్రులకి మనశ్శాంతి ఉండేది. ఇప్పుడు అలా ఉండలేకపోతున్నాం కదా. కాలం మారింది. పిల్లలకి వయసు వచ్చే వరకు పెళ్లి చేయకూడదన్నారు. అంతా బానే ఉంది కానీ వయసులో ఉన్న పిల్లలు ఊరికే ఉంటారా? ప్రేమ దోమ అంటూ మన గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులకి ప్రతిరోజు నరకమే. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. ప్రేమ పేరుతో ఎవడు వల విసురుతాడో, మన పిల్లెక్కడ వాడి మాయలో పడుతుందో, కాదంటే ఎక్కడ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందో, ఇలా ప్రతి క్షణం భయపడుతూనే బ్రతకాల్సి వస్తుంది. నిజమే. వాళ్ళ మాటలు వింటున్న రఘురామయ్య గారు మౌనంగా పైకి లేచి ఇంటివైపు నడిచారు. శివ బాధగా వాళ్ళ వైపు చూశాడు. ఏంటి మామ ఇది? తాతయ్య ముందు అలాంటి విషయాలు మాట్లాడొద్దని చెప్పానా? అవునురా శివ, రఘురామయ్య గారు ఇక్కడున్న సంగతి నేను మర్చిపోయాను. అనవసరంగా ఆయన్ని బాధ పెట్టామే. సరేలే, తాతయ్యతో నేను మాట్లాడతాలే. ఇంకెప్పుడు ఆయన ముందు ఇలాంటి ప్రస్తావన తీసుకురామాకండి. అట్టానే. ముందు నువ్వు పోయి తాతెట్టున్నాడో చూసిరా పో. శివ అక్కడి నుంచి ఇంటివైపు పరిగెత్తాడు. యష్ అక్కడే కూర్చుని ఆలోచనలో మునిగిపోయాడు. ఏంటి సారు, అట్టా ఉన్నారు? నథింగ్, ఏం లేదు. రఘురామయ్య గారు ఎందుకలా అయిపోయారా అని ఆలోచిస్తున్నా. ఏమైంది? అదో పెద్ద కథలే సారు. అవన్నీ మీకెందుకు కానీ, రోడ్డు పనులు ఎప్పటి నుంచి మొదలు పెడతారు? రేపటి నుంచే మొదలవుతాయి. అట్టాగా. పనికి మా ఊరి పిల్లల్ని తీసుకోండి బాబు, పని బాగా చేస్తారు. అలాగే, వెళ్ళొస్తాను. పైకి లేచి ఇంటివైపు నడిచాడు యష్. గుమ్మంలో అడుగుపెట్టిన అతనికి ఎదురుగా రఘురామయ్య గారు పడక కుర్చీలో కూర్చుని కనిపించారు. శివ ఆయన కాళ్ళ దగ్గరే కూర్చుని కాళ్ళు పడుతూ ఏదో మాట్లాడుతున్నాడు. సరేలేరా, నేనేం బాధపడటం లేదులే. నువ్వెళ్ళి స్నానం చేసిరా. నిజంగా నువ్వు బానే ఉన్నావు కదా? బానే ఉన్నా. నువ్వు పో. పొద్దున్నుంచి పొలం పనుల్లో అలసిపోయావు. పోయి కాసేపు విశ్రాంతి తీసుకో. సరే తాతయ్య, మీరు కూడా స్నానం చేసి కాస్త ఎంగిలి పడండి. అలాగే. మావయ్య, నీళ్లు పెట్టాను, స్నానం చేసిరండి. అమృత తల్లి పిలవటంతో ఆయన పెరటి వైపు వెళ్లారు. శివ బయటికి రాబోతూ యష్ని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. ఏంటి యష్ గారు ఇక్కడే ఉండిపోయారు? లోనికెళ్ళండి. వెళుతున్నా. శివ, ఏంటత్తా? ఏమైందిరా మీ తాతయ్యకి? నెత్తిన నీళ్లు పోసుకుంటున్నారు. మళ్ళీ ఎవరైనా ఆ ప్రస్తావన తీసుకొచ్చారా ఏంది? అవునత్తా, భద్రమామ ఏదో యథాలాపంగా అనేశాడు. తెలిసిందేగా, తాతయ్యకి ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఇట్టాగే చేస్తాడు. కాసేపు ఆయన ఏమీ అడగమాకు. విసుక్కుంటే మళ్ళీ నువ్వు బాధపడాలా. నాకు తెలుసులేరా, నువ్వింటికి పో. బాబు, కాసేపు ఆగండి, భోజనం పంపిస్తాను. పర్లేదమ్మా, నేనందరితో పాటే తింటాను. సరే అయితే, కాసేపు రెస్ట్ తీసుకోండి, పిలుస్తాను. అలాగే. యష్ మెట్లెక్కుతూ తన గదికి వెళ్ళిపోయాడు.
శివ బయటికి వెళ్ళిపోయాడు. ఆవిడ వంటగదిలోకి వెళ్ళింది. యష్ గదిలోకి వచ్చి అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ సిగరెట్ కోసం కబోర్డ్ తెరిచాడు. అక్కడ ఒక్క సిగరెట్ ప్యాకెట్ కూడా కనిపించకపోవడంతో మొత్తం కబోర్డ్ అంతా ఆతృతగా వెతుకుతూ అవి కనిపించకపోయేసరికి కోపంగా ఆ కబోర్డ్ తలుపుని తన్నాడు. చేతివేళ్లతో జుట్టుని వెనక్కి అణుచుకుంటూ తల విదిల్చాడు. ఉఫ్, ఇప్పుడెలా? ఒక దమ్ము కొడితే గానీ మైండ్ రిలాక్స్ అవ్వదు. అయినా నా రూంలోకి వచ్చి ఎవరు తీసుకుంటారు? అమృత. ఎస్, నేను లేనప్పుడు తను తప్ప నా గదిలోకి ఇంకెవరూ రారు. తనే తీసుంటుంది. ఏంటో తెగ వెతుకుతున్నారు. అమృత మాటలు వినిపించి డోర్ వైపు చూశాడు యష్. తలుపుకి ఆనుకుని చేతితో తన పొడవాటి జడని తిప్పుతూ యష్ని చూసి కళ్ళెగరేసింది. యష్ కోపంగా దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. నువ్వే తీసావు కదా? తమరు దేని గురించి అడుగుతున్నారో? అమృత, నేను దేని గురించి అడుగుతున్నానో నీకు తెలుసు. మర్యాదగా అవి తిరిగిచ్చేయి. అయ్యో, ఉంటే ఖచ్చితంగా ఇచ్చేదాన్ని. సారీ. ఏం చేసావు వాటిని? నువ్వంత ఇష్టంగా వాటిని తాగుతావు కదా, ఎలా ఉంటుందా అని ఒకటి వెలిగించి టేస్ట్ చేశాను. ఆ టేస్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే మొత్తం ఊదేశా. వాట్? ఆర్ యు క్రేజీ? అన్నీ ఎలా? అమృత తనలో తానే నవ్వుకుంటుంది. యష్ కోపంగా ముందు అడిగేసేసరికి అమృత కిందికి పరిగెత్తింది. యష్ తన చేయి పట్టుకుని లాగటంతో బ్యాలెన్స్ తప్పి అతని మీద పడిపోయింది. తన తేరుకునేలోపే 2 చేతులతో కౌగిలి బిగించి గట్టిగా హత్తుకున్నాడు. అమృత షాక్తో అతన్నే చూస్తూ ఉండిపోయింది. తన ముంగులు సరిచేస్తూ చూపుడు వెళుతూ నుదుటి నుంచి కిందకి జారి కింద పెదవి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. తను భయంతో కళ్ళు పెద్దవి చేసింది. తన ఊపిరి యష్ శరీరాన్ని తాకుతుంటే అప్పటి వరకు అతని మొహంలో ఉన్న టెన్షన్ అంతా మాయమైపోయింది. నవ్వుతూ తన కళ్ళలోకి చూశాడు. నీ లిప్స్లో ఒక సిగరెట్లో ఉన్నదానికంటే ఎక్కువ కిక్కుందమ్మో. చూడు, సిగరెట్ అవసరం లేకుండానే నన్ను ఎలా రిలాక్స్ చేసేసావో. అమృత షాక్ నుంచి తేరుకుని కోపంగా చూస్తూ యష్ని దూరంగా నెట్టింది. ఒక అడుగు వెనక్కేసి ఆగాడు. ఇలాంటి మాయ మాటలు చెప్పి నన్ను పడేయాలని చూడకు. అమృత ఇక్కడ. యష్ నవ్వుతూ ముందుకు అడిగేశాడు. ఏయ్, అక్కడే ఆగు. దగ్గరికి వచ్చావంటే అరుస్తాను. పర్లేదు. ఏంటి పర్లేదు? నీ పద్ధతి ఏమీ బాలేదబ్బాయి. దగ్గరికి రావద్దన్నానా? చూడు, ఆ సిగరెట్ లేకపోతే నాకు రిలాక్సేషన్ ఉండదు. అవి లేవు కాబట్టి నువ్వే నన్ను రిలాక్స్ చేయాలి. తనకి దగ్గరగా జరుగుతూ అన్నాడు. ఇదే మాయదారి రోగం. ఆగు, మా ఇంట్లో ఎవరికి సిగరెట్ పడదు. అందుకే అవన్నీ దూరంగా తీసుకెళ్ళి తగలబెట్టేశాను. నో ప్రాబ్లం, నువ్వున్నావుగా. అమృతకి దగ్గరగా వచ్చాడు. తను వెనక్కి జరుగుతూ గోడ అడ్డు రావడంతో ఆగిపోయింది. యష్ తనకి 2 వైపులా చేతులు అడ్డుపెట్టి మధ్యలో తనని లాక్ చేశాడు. ఇదిగో, ఇదేం బాలేదు. నన్నేమైనా చేశావో ఊరు దాటి తప్పించుకోలేవు. పొలి మీద దాటిలోపే నరికి పోగులు పెడతారు. ఏం చేయనులే గాని ఒక విషయం చెప్పు. ఏంటి? నువ్వు శివనెందుకు పెళ్లి చేసుకుంటున్నావు? అదేం ప్రశ్న? తను నా బావ. మా వాళ్ళు మా ఇద్దరికి పెళ్లి చేయాలని చిన్నప్పటి నుంచే అనుకుంటున్నారు. అంటే మీ వాళ్ళు చెప్పారని చేసుకుంటున్నావు కానీ శివ మీద ఇష్టంతో కాదన్నమాట. అలా నీకెవరు చెప్పారు? మా బావ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకో తెలుసుకోవచ్చా? ఎందుకేంటి? బావ నన్ను బాగా చూసుకుంటాడు. అడిగింది తెచ్చిస్తాడు. అన్నింటికీ మించి పెళ్ళైన తర్వాత నేను నా ఊర్లో నా వాళ్ళతో కలిసి ఉండాలని తన చదువుని కూడా పక్కన పెట్టి నా కోసం పొలం పనులు చూసుకుంటున్నాడు. ఇది చాలదా నేను మా బావని ఇష్టపడటానికి? యష్ మౌనంగా తననే చూస్తూ ఉండిపోయాడు. మా బావ చాలా మంచివాడు. చిన్నప్పటి నుంచి తనకి నేనంటే ప్రాణం. నా కోసం ఏదైనా చేస్తాడు. అందుకే మా బావని పెళ్లి చేసుకుంటున్నా. నీ డౌట్ క్లియర్ అయిందా? అడ్డు తప్పుకుంటే నేను వెళ్తాను. యష్ చేతులు తీసి పక్కకి తప్పుకున్నాడు. అమృత కిందకి వెళ్ళబోతూ వెనక్కి తిరిగింది. నీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా అవన్నీ బయటే వదిలించుకునిరా. ఇలా సిగరెట్ ప్యాకెట్లు ఇంట్లోకి తెచ్చిపెడితే నిన్ను చూసి పిల్లలు కూడా పాడైపోతారు. యష్ తన వైపు చూశాడు. మధ్యాహ్నం సిగరెట్ సగం తాగి అలానే ట్రేలో వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు సిగరెట్ తాగడం చూసిన మా చిన్నుగాడు నువ్వు అటెళ్ళగానే దొంగచాటుగా అది తీసుకొని పొగ పీలుస్తున్నాడు. 4 తగిలించి పంపించేశాను. అందుకే ఆ సిగరెట్ ప్యాకెట్స్ అన్నీ వీధి చివర ఉన్న బడ్డీ కొట్టులో ఇచ్చొచ్చాను. నీకు సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా అక్కడే తాగేసి ఇంటికి రా. ఆ బడ్డీ కొట్టు బాబాయ్కి నేను అన్నీ చెప్పాలే. యష్ ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉండిపోయాడు. ఏంటి చెప్పింది అర్థమైందా లేదా? అర్థమైంది. మంచిది. దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. సరదాకైనా సరే అది గుర్తు పెట్టుకొని నడుచుకో. అమృత కిందకి వెళ్ళిపోయింది.
యష్ ఆలోచిస్తూ గదిలోకి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది. నంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో యష్, బ్రదరు ఎలా ఉన్నావురా? ఫైన్ దేవ్, నువ్వు? ఐమ్ ఆల్సో ఫైన్. వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? ఇప్పుడేగా మొదలుపెట్టింది. నెమ్మదిగా నా దారిలోకి తీసుకొస్తాను. గుడ్. విజయంతో తిరిగి రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్. ఇంతకెలా ఉంటుంది తను? ఉఫ్, ఏం చెప్పమంటావు? మగాడికి పిచ్చెక్కించే అందం, తెలివి, వయ్యారం, సొగసు అన్నీ మెండుగానే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగింటి బాపు బొమ్మలా పొందికగా ఉంటుంది. చిన్నపిల్లలా అల్లరి చేస్తుంది. సీమ టపాకాయలా కోపంగా ఎగురుతుంది. మంచి చెప్పే గురువుల హితబోధ కూడా చేస్తుంది. ఇవి ఇప్పటి వరకు తనలో నేను నోటీస్ చేసిన క్వాలిటీస్. అబ్బో, అయితే నీకు పడటం కష్టమే. రేయ్, కూల్ కూల్. ఒక్క క్వాలిటీ ఉంటేనే అమ్మాయిలు నెత్తికెక్కి కూర్చుంటారు. మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్న తను అంత తేలికగా నీకు దొరుకుతుందా చెప్పు? పైగా వాళ్ళ బావతో తన పెళ్ళని చెప్పావు. అవును దేవ్, ఇంకో 1 మంత్లో తను మేజర్ అవుతుంది. ఆ తర్వాత తనకి శివకి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఈ నెల రోజులే నాకు టైం ఉంది. నేనేం చేసినా ఈలోపే చేయాలి. నెల రోజులుంది కదా, రిలాక్స్ బ్రదరు. నీ ప్రయత్నం నువ్వు చేయి. సరే. రేయ్, తనొస్తుంది, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. ఫోన్ కట్ చేసి డోర్ దగ్గర ఉన్న అమృత వైపు చూశాడు. అమ్మ భోజనానికి రమ్మంది. ఓకే, 2 మినిట్స్, నువ్వు వెళ్ళు, వస్తాను. సరే. అమృత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. యష్ వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చి అద్దం ముందు నిలబడ్డాడు. లాభం లేదు, రూట్ మార్చాల్సిందే. అప్పుడే అమృత నా దారిలోకి వస్తుంది మనసులోనే అనుకుంటూ కిందకి వచ్చాడు. అందరూ భోజనాలకి కూర్చున్నారు. యష్కి సెపరేట్గా టేబుల్ మీద ఏర్పాటు చేశారు. కానీ యష్ అక్కడ కూర్చోకుండా అందరితో పాటు కింద కూర్చున్నాడు. అయ్యో, మీరు కింద కూర్చోవడం ఏంటి బాబు? నో ప్రాబ్లం, నాకు కంఫర్ట్గానే ఉంది. అది కాదు బాబు, మీరంతా కింద కూర్చుంటే నేను పైనెలా కూర్చోగలను తాతయ్య? యష్ అలా పిలిచేసరికి రఘురామయ్య గారు ఆర్ద్రత నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ ఉండిపోయారు. సారీ, మిమ్మల్ని తాతయ్య అని పిలవచ్చా? అయ్యో, పర్లేదు బాబు, అలానే పిలువు. నాకు శివ ఎంతో, నువ్వు అంతే. థ్యాంక్స్ తాతయ్య. అందరితో పాటు యష్కి కూడా భోజనం వడ్డించి పక్కనే కూర్చుంది ఆవిడ. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి వరండాలో కూర్చున్నారు. యష్ పనుందని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు. గదిలోకి వచ్చిన యష్ తన ల్యాప్టాప్ తీసుకుని కాసేపు ఏదో పని చేశాడు. పని అయిన తర్వాత ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టి రిలాక్స్గా వెనక్కి నడుం వాల్చాడు. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని పైకి లేచి టెర్రస్ చివరికి వచ్చి నిలబడ్డాడు. కిందకి చూసేసరికి అందరూ వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. రఘురామయ్య గారు పైకి చూసి యష్ని కిందకి రమ్మని సైగ చేయటంతో నవ్వుతూ కిందకి వచ్చి ఆయన పక్కనే కూర్చున్నాడు. అప్పుడే శివ కూడా అక్కడికి వచ్చి రఘురామయ్య గారికి మరోవైపు కూర్చున్నాడు. అమృత తండ్రి చంద్రం, అతని భార్య సుభద్ర, రఘురామయ్య, బామ్మ, చిన్నుగాడు అందరూ అక్కడే ఉన్నారు. అప్రయత్నంగా అతని కళ్ళు అమృత కోసం వెతికాయి. ఏంటి బాబు, ఏమైనా కావాలా? అతని చూపులు గమనించి బామ్మ అడిగింది. వద్దు బామ్మగారు, అందరూ ఇక్కడే ఉన్నారు. అమృత ఎక్కడా అని చూస్తున్నా. అది చదువుకుంటుంది బాబు. హో, ఎంత చదివినా ఏం లాభం, పాస్ అవ్వాలి కదా? చిన్నుగాడు నవ్వుతూ అన్నాడు. గదిలో ఉన్న అమృతకి వాడి మాటలకి చిర్రెత్తుకొచ్చి బయటికి వచ్చింది. అమృతం చూసి అక్కడి నుంచి పరుగందుకున్నాడు వాడు. చేతికి దొరికిన వస్తువుని వాడి మీదకి విసిరింది. వాడు దాని నుంచి తప్పించుకుని నవ్వుతూ అమృతం చూసి వెక్కిరించాడు. రేయ్, నా చేతికి దొరికావో చచ్చావే. పోవే, ముందు ఆ ఇంగ్లీష్ పరీక్ష పాస్ అవ్వవే, ఆ తర్వాత నా సంగతి చూద్దువుగాని. నిన్ను. అమృత ముందుకొచ్చేసరికి వామ్మో అంటూ బయటకి పారిపోయాడు వాడు. అందరూ నవ్వుకుంటూ ఉండిపోయారు. అమృత ఉక్రోషంగా 2 చేతులు తన నడుముకి ఆంచి అందరి వైపు ఉరిమి చూస్తూ నిలబడింది. బలవంతాన నవ్వాపుకున్నారు. నవ్వండి నవ్వండి, ఈసారి నిన్ను ఖచ్చితంగా పాస్ అయి చూపిస్తాను. అప్పటి వరకు ఈ అమృత నిద్రపోదు. మూతి తిప్పుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఏమైంది, తను సరిగ్గా చదవదా? ఆహా, బాగానే చదువుతుంది యష్, కానీ ఇంగ్లీష్లోనే కొంచెం వీక్. నేను దగ్గరుండి చదివిస్తే ఏదో అత్తేసరు మార్కులతో పాస్ అయిపోయిందిలే, నవ్వుకుంటూ చెప్పాడు శివ. ట్యూషన్ కూడా పెట్టించాం బాబు, కానీ లాభం లేదు. 1 మార్కు తేడాలో పాస్ అయింది. అదే అటు ఇటు అయ్యుంటే రఘురామయ్య గారి మనవరాలు పరీక్ష తప్పిందని ఊరంతా నవ్వుకునేవారు, అన్నాడు చంద్రం. యష్ వాళ్ళ మాటలు విని నవ్వుకున్నాడు. తర్వాత పిచ్చాపాటి మాట్లాడుకుని పెద్దవాళ్ళు నిద్రకు ప్రక్రమించటంతో
యష్ శివతో పాటు బయటికి వచ్చాడు. చల్లటి గాలి ఒంటిని తాకుతుంటే ఏదో తెలియని ప్రశాంతత. 24 గంటలు ఏసీ గదిలో ఉండే తనకి ఆ పచ్చటి పైరుగాలి తాకిడికి శరీరం మొత్తం ఒకలాంటి తన్మయంతో మునిగిపోయింది. ఏంటి యష్ గారు, ఎలా ఉంది మా ఊరు? చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ గాలిలో ఏదో స్వచ్ఛత ఉట్టిపడుతుంది. పైరుగాలి కదా, స్వచ్ఛంగానే ఉంటుంది. యష్ నవ్వుతూ శివ వైపు చూశాడు. శివ, నిన్నొక విషయం అడగవచ్చా? పర్లేదు, అడగండి. ఇందాక ఊరి వాళ్ళేదో మాట్లాడుతుంటే తాతయ్య ఎందుకలా డల్ అయిపోయారు? యష్ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక శివ తడబడుతూ తన వైపు చూశాడు. సారీ, ఇది మీ ఇంటి విషయం. ఏదో క్యూరియాసిటీతో అడిగాను. ఇబ్బంది అయితే చెప్పొద్దులే. అదేం లేదు యష్, ఈ విషయం ఊరందరికీ తెలిసిందే. తాతయ్యకి మా అమ్మతో పాటు ఇంకో కూతురు కూడా ఉండేది. అమ్మ కంటే పెద్దది. ఆవిడ చదువు పూర్తి కాగానే తాతయ్య ఒక సంబంధం తీసుకొచ్చారు. ఇంట్లో అందరికీ ఆ సంబంధం నచ్చడంతో వెంటనే ముహూర్తాలు పెట్టించారు. సరిగ్గా ముహూర్తం టైంకి పెద్దమ్మ తనెవరినో ప్రేమిస్తున్నానని, ఈ పెళ్ళి ఇష్టం లేదని లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయింది. దాంతో తాతయ్య చాలా కుమిలిపోయారంట. పెళ్లి మండపంలో అందరూ చూసే చూపులు భరించలేక ఆత్మహత్య కూడా చేసుకోబోయారు. కానీ ఆ పెళ్లి కొడుకు ఆయనకి ధైర్యం చెప్పి ఓదార్చాడు. తనని మోసం చేశారని కోపగించుకోవాల్సిన అతనే అర్థం చేసుకొని ఓదార్పుగా మాట్లాడేసరికి తాతయ్యకి అతన్ని వదులుకోవడం ఇష్టం లేక తన రెండో కూతురితో అదే ముహూర్తానికి పెళ్లి జరిపించాడు. యష్ ఆశ్చర్యంగా శివని చూస్తూ ఉండిపోయాడు. హీ ఈజ్ మై ఫాదర్. ఇదే జరిగింది. అప్పటి నుంచి తాతయ్యకి తన పరువు తీసిన పెద్ద కూతురంటే కోపం పెరిగింది. తన గురించి ఎవరు మాట్లాడినా తాతయ్యకి నచ్చదు. జరిగింది గుర్తు చేసుకుంటూ తనలో తానే కుమిలిపోతారు. మనసు భారం దించుకోవడానికి తన పెద్ద కూతురు చనిపోయిందనుకొని అలా నెత్తి మీద నీళ్లు పోసుకుంటారు. యష్ మౌనంగా వింటూ ఉండిపోయాడు. అయినా ప్రేమ ప్రేమ అని కన్నవాళ్ళని వదులుకొని మరీ వెళ్ళిపోతారు. కన్న ప్రేమకి గుండెకోతను మిగిల్చేది ప్రేమేలా అవుతుంది యష్? మనం ఒకరిని ఇష్టపడితే ధైర్యంగా ఇంట్లో చెప్పి ఒప్పించాలే గాని అలా పారిపోవడం ఏంటి? ఏమో శివ, బహుశా ఇంట్లో ఒప్పుకోకపోతే తన ప్రేమని వదులుకోవాల్సి వస్తుందని భయం కావచ్చు. ఏమో, నాకు మాత్రం అలాంటి గొడవ లేదులే. నా అమ్ముకి నాకు చిన్నప్పుడే ముడిపెట్టేశారుగా. ఇక మిగిలింది పెళ్ళే. శివ మాటలకి యష్ మొహం వాడిపోయింది. అది శివ కంట పడకుండా అటూ ఇటూ చూస్తూ నిలబడ్డాడు. చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. లేదు, నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఆగి వెళ్తాను. అలాగే, నేను ఉదయాన్నే పొలానికి పోవాలా, పోయి పడుకుంటా. ఓకే, గుడ్ నైట్. శుభరాత్రి. గుడ్ నైట్ని తెలుగులో అలాగే అంటారులేండి. ఓ ఓకే ఓకే, శుభరాత్రి. శివ నవ్వుతూ అక్కడి నుంచి వాళ్ళ ఇంటి వైపు వెళ్ళిపోయాడు. యష్ ఆలోచిస్తూ అమృత చెప్పిన బడ్డీ కొట్టు దగ్గరికి వచ్చాడు. అప్పుడే కొట్టు మూయబోతున్న ఆ కొట్టు యజమాని యష్ని చూసి ఆగాడు. రండి బాబు, కాసేపు ఆగితే కొట్టు మూసేసేవాణ్ణే. టైంకి వచ్చారు. ఒకటా రెండా? ప్యాకెట్ ఇవ్వు. సరే తీసుకోండి. అతని చేతిలో ప్యాకెట్ తీసుకుని అక్కడి నుంచి రావి చెట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఒక సిగరెట్ తీసి వెలిగించి దమ్ము పీలుస్తూ ఆలోచనలో మునిగిపోయాడు. అలా ఒకటి ఒకటి చొప్పున మొత్తం ప్యాకెట్ ఖాళీ అయిపోయిందే గాని తన ఆలోచనలు తెగటం లేదు. చివరి సిగరెట్ చివరి దమ్ము పీల్చి దాన్ని కాలి కింద వేసి తొక్కేశాడు. పైకి లేచి ఇంటి లోపలికి వచ్చాడు. అందరూ నిద్రపోవటంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మెయిన్ డోర్ లాక్ చేసి తన గదిలోకి వచ్చి కూర్చున్నాడు. అతని ఆలోచనలు ఎంతకీ తెగటం లేదు. నెమ్మదిగా బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. యష్, నేను ఆ ఇంటి నుంచి వచ్చేసి 25 ఏళ్ళవుతుంది. పరువే ప్రాణంగా బ్రతికే మా నాన్నని మోసం చేసి వచ్చేశాను. కానీ తప్పలేదు. అప్పుడు నా ప్రేమే ముఖ్యమనిపించింది. నా నమ్మకాన్ని నిలబెడుతూ మీ నాన్న నన్ను చాలా అపురూపంగా చూసుకున్నారు. కానీ మా నాన్నని మోసం చేశానన్న బాధ ఇప్పుడు నన్ను నిలువునా దహిస్తుంది. నా వాళ్ళకి దగ్గరవ్వడానికి నాకున్న ఒకే ఒక ఆశ నువ్వే యష్. బాధపడకు మామ్, నీకు నేనున్నాను. వెళ్ళి తాతయ్యతో మాట్లాడి నీ దగ్గరికి తీసుకురానా? పిచ్చి యష్, మా నాన్న మొండితనం గురించి నీకు పూర్తిగా తెలియదు. ఒకసారి ఆయన నిర్ణయం తీసుకుంటే ఆ బ్రహ్మదేవుడొచ్చి చెప్పినా ఆ నిర్ణయం మార్చుకోడు. అంత ఖచ్చితంగా ఉంటాడు. ఇక ఆయన ప్రాణంగా భావించిన పరువు మీద దెబ్బ కొట్టి ఆయన మాటని పోగొట్టి నన్ను చచ్చినా క్షమించరు. మరేం చేయమంటావు మామ్? ఆ మధ్య మా ఊర్లో ఉండే ఒక ఆయన హాస్పిటల్లో నన్ను చూసి పలకరించాడు. ఇంట్లో అందరి గురించి క్షేమ సమాచారాలు అడిగాను. నాకు అన్నయ్య ఉన్నాడని చెప్పాను కదా. అన్నయ్యకు ఒక కూతురు పుట్టిందని ఆయన మాటల ద్వారా తెలిసింది. అంటే తను నా మేనకోడలు.
ఇప్పుడు తన గురించి ఎందుకు చెప్తున్నావు? నువ్వు నా మేనకోడల్ని పెళ్లి చేసుకోవాలి. వాట్? మామ్, ఆర్ యు క్రేజీ? యష్, నేనెన్ని రోజులు బ్రతుకుతానో నాకే తెలీదు. కానీ చచ్చేలోపు మా నాన్న నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని ఆశపడుతున్నానురా. దానికిదా మార్గం? అవును. విడిపోయిన బంధాల్ని కలపడానికి కొత్తగా ఏర్పడే మీ బంధమే పునాదిగా మారుతుంది యష్. నా పెళ్లి ద్వారా దూరమైన నా కుటుంబం నీ పెళ్లి ద్వారా దగ్గరవ్వాలని ఆశపడుతున్నాను. కాదనకురా. ఏమో మామ్, నాకిదంతా కరెక్ట్ అనిపించడం లేదు. సరే, నీకిష్టం లేకుండా చేయొద్దు, కానీ ఇంకో సహాయం చేస్తావా? చెప్పు మామ్, ఏం చేయాలి? ఇంత విషం ఇచ్చి నన్ను చంపేయి. మా, యష్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ గుండె బరువు మోయలేకపోతున్నాను యష్. నాకు దీని నుంచి విముక్తి కలిగించు. మామ్ ప్లీజ్ అలా మాట్లాడొద్దు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నువ్వు నా మేనకోడల్ని పెళ్లి చేసుకుంటే అందరూ ఉంటారా? ఊరంతా బంధువులవుతారు. నేను పోయాక నువ్వు ఒంటరివాడివి కాకూడదనే ఈ పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను. యష్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఒప్పుకోకన్నా. సరే మా, నీకోసం ఒప్పుకుంటున్నాను. మాటివ్వు. నా మీద నమ్మకం లేదమ్మా? ఉంది. నీది మీ తాతయ్య పోలికరా. ఒకసారి మాటిస్తే ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే ఆ మాట మీదే నిలబడతావు. అందుకే మాటిమ్మని అడిగాను. సరేమా, మాటిస్తున్నా. నీ మేనకోడల్నే నీ కోడలుగా ఇంటికి తీసుకుని వస్తాను. సరేనా? యష్ ఫోన్ రింగ్ అవ్వటంతో ఆలోచనలోంచి తేరుకొని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఫోన్లో దేవా నెంబర్ చూసి లిఫ్ట్ చేశాడు. చెప్పు దేవా. ఏంట్రా చెప్పేది? ఆ షీలా నీ నెంబర్ ఇవ్వమని నా ప్రాణాలు తోడేస్తుంది. ఆ పని మాత్రం చేయకురా బాబు. దాని గోల భరించలేకే నెంబర్ మార్చేశాను. నువ్వు బాగానే తప్పించుకున్నావు. అది నన్ను తగులుకుంది కదా. ఇంట్రెస్ట్ ఉంటే కనెక్ట్ అవ్వరా? ఏ చిచి, దాని నస భరించేంత ఓపిక నాకు లేదు, కానీ అది నీకోసం నన్ను సతాయిస్తుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా. ఇప్పటి వరకు అదే చేశాను, కానీ అది పిశాచిలా పీడిస్తుంటే చిరాకొస్తుంది. చెప్పి చెప్పి నాకే విసుగొస్తుంది. ఇంకేం చెప్పాలి దానికి? నాకు పెళ్ళైపోయిందని చెప్పేయి. వెంటనే ఉరేసుకొని చస్తుంది. ఈ గొడవంతా నాకెందుకు? నువ్వే దానికి అర్థమయ్యేలా చెప్పరా. నేను చెప్పి చెప్పి విసిగిపోయి నెంబర్ మార్చేశాను. ఉఫ్, సరే, ఆ తిప్పలేవో నేనే పడతాలే. అక్కడ పొజిషన్ ఏంటి? నథింగ్. పల్లెటూరు కదా, మాటలు చేతలతో ఒబ్బిద్దామనుకున్నాను, కానీ పని జరిగేట్లు లేదు. అమ్మకి నువ్వు ఆ ఊరు వెళ్ళిన విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చిందే తన అన్నయ్య కూతుర్ని తన కోడలుగా తీసుకురమ్మని చెప్పిన మా అమ్మ మాట నెరవేర్చడానికి. మరి అమ్మకు చెప్పకుండా ఎలా వస్తాను? జాగ్రత్తరా. అసలే పల్లెటూరు, పంతాలు పట్టింపులు ఎక్కువ. అమ్మ కూడా చాలాసార్లు చెప్పింది కదా, పరువు కోసం ప్రాణాలిచ్చే మనుషులని. నువ్వు సరస్వతమ్మ కొడుకు అని తెలిసిందో ఇక అంతే. లేదు లేరా, నేను జాగ్రత్తగానే ఉంటున్నా. అమ్మ కూడా ఫోన్లో ఏమీ తెలియనట్లే మాట్లాడుతుంది, ఎవరికీ డౌట్ రాకుండా. ఓకే ఓకే, అంటే ద గ్రేట్ యశ్వర్ధన్ గారికి కాబోయే పిల్లం ఆ పల్లెటూరు పిల్ల అన్నమాట. నాకు తెలిసినంతవరకు పల్లెటూరు అమ్మాయిలకి ఏమీ తెలియదని విన్నాను. ఈ పిల్ల కూడా ఆ కేటగిరీకే చెందుతుందా, లేదా చిలిపిగా అల్లరి చేసే గడుసు మరదల్లా ఉంటుందా? రేయ్, తన గురించి తక్కువగా మాట్లాడకు. తను నా మరదలే కాదు, ఈ యశ్వర్ధన్కి కాబోయే భార్య కూడా. ఆ విషయం గుర్తుపెట్టుకో. చిత్తం మహాప్రభో. వదిన గాని ఇంకేం అనను కానీ త్వరగా పని పూర్తి చేసుకొనిరా. నువ్వు లేక పిచ్చ బోరింగ్గా ఉంది నాకు. ఓకే, ఆ పని మీదే ఉన్నా. సరే అయితే ఉంటాను, పడుకో. ఓకే. ఫోన్ కట్ చేసి ఆలోచనలో మునిగిపోయాడు. ముందు వాళ్ళ అమ్మ కోసమే ఒప్పుకున్నా అమృతని చూడగానే తనకి కూడా ఇష్టం కలిగింది. సులభంగా తేలిపోతుందనుకున్న వ్యవహారం ఇక్కడ శివ అమృతల పెళ్లి టాపిక్తో కాంప్లికేట్ అయింది. చూద్దాం అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు యష్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.